Jungle. Audio Jungle. నమస్కారం బీసీఎన్ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సోషల్ మీడియా కథనానికి స్పందించి దుబాయ్ బాధితుడికి అండగా నిలిచిన ఎమ్మెల్యే ఏలటి మహేశ్వర్ రెడ్డి. ఓటర్ ప్రొజెక్ట్ మ్యాపింగ్ ప్రక్రియ వేగం పెంచాలి, జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్. ఎస్పీ జానకి షర్మిల ఆదేశానుసారం జిల్లాలోని పలు పాఠశాలల్లో షీటీం విస్తృత అవగాహన. సమయానికి స్పందించిన పోలీస్ కానిస్టేబుల్ గుండెపోటు వచ్చిన వ్యక్తిని కాపాడిన సంఘటన. దుబాయ్ బాధితుడికి ఎమ్మెల్యే ఏలటి మహేశ్వర్ రెడ్డి అండగా నిలిచారు. లక్ష్మణచంద మండల కేంద్రానికి చెందిన సంగేపు రాజు, సన్నాపు లింగన్న 6 నెలల క్రితం ఉపాధి నిమిత్తం దుబాయ్కి వెళ్లి ఇటీవల అనారోగ్య కారణంగా బాధపడుతున్నారని బీజేపీ నేత ఎమ్మెల్యే ఏలటి మహేశ్వర్ రెడ్డి తన స్వదేశానికి తిరిగి రప్పించాలంటూ వీడియో ద్వారా సోషల్ మీడియాలో వచ్చిన కథనం తెలుసుకున్న బీజేపీ నేత ఎమ్మెల్యే ఏలటి మహేశ్వర్ రెడ్డి వెంటనే స్పందించి సదరు వ్యక్తిని భారతదేశానికి తిరిగి రప్పించే దిశగా చర్యలు చేపట్టారు. దుబాయ్ ఎంబసీకి ఎన్ఆర్ఐ సెల్ అధికారులకు మాట్లాడి త్వరితగతిగా స్వదేశానికి రప్పించాలని కోరారు. ఓటర్ మ్యాపింగ్ ప్రక్రియ వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ శనివారం సాయంత్రం కలెక్టరేట్లోని వీసీ హాల్ నుంచి రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సుదర్శన్ రెడ్డి అన్ని జిల్లాల కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ సమావేశం అనంతరం కలెక్టర్ అధికారితో మాట్లాడుతూ ఓటర్ ప్రొజెక్ట్ మ్యాపింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు. 2002 వివరాలతో ప్రస్తుతం వివరాలు సరిపోల్చి మ్యాపింగ్ ప్రక్రియను త్వరితగతిగా పూర్తి చేయాలని అన్నారు. బూత్ స్థాయి అధికారులు, బిఎల్ఓలు తప్పనిసరిగా క్షేత్రస్థాయి వెళ్లి ప్రక్రియను చేపట్టాలని తెలిపారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో అదనపు కలెక్టర్ రెవెన్యూ కిషోర్ కుమార్, ఆర్డీఓ రత్న కళ్యాణి, నిర్మల్, ఖానాపూర్ మున్సిపల్ కమిషనర్లు జగదీశ్వర్ గౌడ్, సుందర్ సింగ్, తహసీల్దార్లు, ఇతర అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. జిల్లాలోని పలు పాఠశాలల్లో షీటీం విస్తృత అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా ఎస్పీ డాక్టర్ జి జానకి షర్మిల ఐపీఎస్ ఆదేశానుసారం షీటీం భరోసా సిబ్బంది జిల్లాలోని పాఠశాలలు, కళాశాలలు మరియు ప్రజల మధ్య రోజంతా విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఇటీవల నిర్వహించిన నిర్మల్ ఉత్సవాల సందర్భంగా ఎక్కడికక్కడ ఈవ్ టీచింగ్, ఆకతాయిల వేధింపులు లేదా ఇతర అవాంఛనీయ సంఘటనలు జరగకుండా షీటీం భరోసా సిబ్బంది అప్రమత్తంగా విధులు నిర్వర్తించి శాంతి భద్రతలను సమర్థవంతంగా కాపాడారు. పట్టణంలోని వాసవి స్కూల్ పరిసరాల్లో 2-3 రోజులుగా కొంతమంది మైనర్ స్కూల్ ముగిసేసరికి అక్కడ చేరుకొని చక్కర్లు కొడుతున్నారన్న సమాచారాన్ని స్కూల్ హెడ్ మాస్టర్ తెలియజేయగా భరోసా సిబ్బంది వెంటనే అక్కడికి వెళ్లి పహారా నిర్వహించి వారిని అదుపులోకి తీసుకున్నారు. వారు మైనర్లు కావడంతో ఈరోజు భరోసా సెంటర్కు పిలిచి తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సిలింగ్ నిర్వహించారు. గుండెపోటు వచ్చిన వ్యక్తిని కాపాడిన సంఘటన నిర్మల్ జిల్లాలో చోటు చేసుకుంది. సమయానికి స్పందించిన పోలీస్ కానిస్టేబుల్ గుండెపోటు వచ్చిన ఓ వ్యక్తిని కాపాడిన సంఘటన నిర్మల్ జిల్లా కేంద్రంలో జరిగింది. ఈ రోజు నిర్మల్ జిల్లా కేంద్రంలోని పోలీస్ పెట్రోల్ బంక్లో పెట్రోల్ పోయించడానికి వచ్చిన ఓ వ్యక్తి ఆకస్మికంగా గుండె నొప్పి రావడంతో ఒక్కసారిగా బైక్ పై నుంచి కింద పడ్డాడు. బంక్ ఆఫీస్లో ఉన్న ఓ కానిస్టేబుల్ నవీన్ ఇది గమనించిన వెంటనే స్పందించాడు. ఒక్కసారిగా అక్కడికి చేరుకొని ఆ వ్యక్తికి సిపిఆర్ చేయడంతో సదరు వ్యక్తి కోలుకున్నాడు. విషయం తెలుసుకున్న జిల్లా ఎస్పీ జానకి షర్మిల ఐపీఎస్ నవీన్ను ప్రత్యేకంగా అభినందించారు.
స్వదేశీ వస్తువులనే వాడాలని స్థానిక డిగ్రీ కళాశాలలో ప్రతిజ్ఞ చేశారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాల నిర్మల్లో స్వదేశీ జాగరణ సమితి ఆధ్వర్యంలో స్వదేశీ ఉత్పత్తుల వినియోగంపై అవగాహన కార్యక్రమం ప్రతిజ్ఞ నిర్వహించారు. దేశీయ ఉత్పత్తులను వినియోగించడం ద్వారా స్వలాభంగా సాధ్యమవుతుందని, దేశ ఆర్థిక అభివృద్ధికి దోహదపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా స్వదేశీ కన్వీనర్ శివకుమార్, కళాశాల విద్యార్థులు, అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు. స్వదేశీ సంకల్పం మన ఇళ్లలో మరియు వ్యాపారాలలో స్థానిక మరియు స్వదేశీ ఉత్పత్తులకు ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా భారతదేశాన్ని ఆర్థికంగా సురక్షితంగా సంపన్నంగా మరియు స్వావలంబనగా తీర్చిదిద్దడానికి మేము ప్రతిజ్ఞ చేస్తున్నాము. మేము చైనీస్, టర్కిష్, అమెరికన్ మరియు ఇతర విదేశీ పండగ ఆచారాలను పాటిస్తాము. నాణ్యమైన ఉపాధి వ్యవస్థాపకత నుండే లభిస్తుంది మరియు మేము దానిని సాధ్యమైనంత విధంగా ప్రోత్సహిస్తాము. హర్ ఘర్ స్వదేశీ, హర్ ఘర్ యువ స్వదేశీ. అంటే ప్రతి ఇల్లు స్వదేశీ, ప్రతి యువకుడు ఒక పారిశ్రామికవేత్త అనే ఆలోచనను ప్రతి పౌరుడికి చేరవేయడానికి మేము అవిశ్రాంతంగా కృషి చేస్తాము. ప్రపంచ వేదికపై భారతదేశం విజయం సాధించేలా చూడడానికి మేము అన్ని ప్రయత్నాలు చేస్తాము. బోలో భారత్ మాతా కీ జై, బోలో భారత్ మాతా కీ జై, బోలో భారత్ మాతా కీ జై. బన్సపల్లి ప్రాథమిక పాఠశాలను డిఈఓ భోజన్న సందర్శించారు. దిలార్పూర్ మండలంలోని బన్సపల్లి ప్రాథమిక మరియు ఉన్నత పాఠశాలను శనివారం జిల్లా విద్యాశాఖ అధికారి దర్శనం భోజన్న సందర్శించి విద్యార్థులు అభ్యసించిన ప్రగతిని పరీక్షించారు. ప్రాథమిక పాఠశాలలో తొలిమెట్టు మరియు 3వ తరగతికి నిర్వహించనున్న FLS గురించి సమీక్షించారు. విద్యార్థుల ప్రగతిని స్వయంగా పరిశీలించారు. 3వ తరగతి విద్యార్థులు రాబోయే FLS పరీక్షను ఇప్పటి నుంచే సన్నిద్ధం కావాలని ఉపాధ్యాయులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో న్యూ లక్ష్మీ మెడికల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభిస్తున్నట్లు కొరిపెల్లి శిరీష్ రెడ్డి తెలిపారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని న్యూ లక్ష్మీ మెడికల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభిస్తున్నట్లు న్యూ లక్ష్మీ మెడికల్ కొరిపెల్లి శిరీష్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనే మొట్టమొదటి ఫిటల్ మెడిసిన్ మరియు 3D స్కానింగ్ ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని నిర్మల్ పట్టణ ప్రజలు వినియోగించుకోవాలని సూచించారు. అందరికీ నమస్కారం. నిర్మల్ మరియు ఆదిలాబాద్ జిల్లాలో మొట్టమొదటిసారి ఫీటల్ మెడిసిన్ అవైలబిలిటీకి తీసుకొచ్చాము మేము. ఫీటల్ మెడిసిన్ అంటే ఎవరైనా ఒక ఆమె ప్రెగ్నెంట్ అయిన తర్వాత ఆమెకు కావాల్సిన ఏ రకమైన స్కానింగ్ అయినా మన దగ్గర అవైలబిలిటీలో ఉంది. ఇది మొట్టమొదటిసారి మన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో తీసుకురావడం జరిగింది. నమస్కారం. నేను న్యూ లక్ష్మీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మేనేజ్మెంట్, న్యూ లక్ష్మీ మెడికల్ స్టోర్స్ నిర్మల్లో మొట్టమొదటిసారిగా మన ఉమ్మడి జిల్లాలో మొట్టమొదటిసారిగా మన హాస్పిటల్లో ఫీటల్ స్కాన్ మెడిసిన్, దీంట్లో మనం ఫీటల్ స్కానింగ్ లో ఏంటంటే టిఫా స్కానింగ్, గ్రోత్, మన ఎన్టీ స్కానింగ్ అండ్ ఈ టీవీఎస్ స్కానింగ్స్ అని చెప్పేసి ఉంటాయి. ఇటువంటి సౌకర్యాన్ని ఏంటంటే మన వాళ్ళకి మన లక్ష్మీ ఇప్పుడు నిర్మల్లోనే మన లక్ష్మీ హాస్పిటల్లో అవైలబిలిటీ రేపటి నుంచి అవైలబుల్లో ఉంటుంది. మేడం డాక్టర్ అంకిత గారు గైనకాలజిస్ట్ అండ్ తన ఓబీజీ గైనకాలజిస్ట్ మేడం, తన చేతిలోనే స్కానింగ్ చేయబడును.
అండ్ మన వరుణ్ రెడ్డి సార్ ఎండి జనరల్ ఫిజిషియన్ అండ్ ఎండి పీడియాట్రిషియన్ మేడం డాక్టర్ శ్రవంతి గారు కూడా మనకు 24 అవర్స్ అవైలబుల్ ఉంటారండి. ఈ ఈ సౌకర్యాన్ని అందరు నేపథ్య ప్రజలందరూ కూడా యూటిలైజ్ చేసుకోవాలని మా కోరిక. థ్యాంక్ యూ. ఈ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సోషల్ మీడియా కథనానికి స్పందించి దుబాయ్ బాధితుడికి అండగా నిలిచిన ఎమ్మెల్యే ఏలటి మహేశ్వర్ రెడ్డి. ఓటర్ ప్రొజెన్ మ్యాపింగ్ ప్రక్రియ వేగం పెంచాలి, జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్. ఎస్పీ జానకి షర్మిల ఆదేశానుసారం జిల్లాలోని పలు పాఠశాలల్లో షీటీం విస్తృత అవగాహన. సమయానికి స్పందించిన పోలీస్ కానిస్టేబుల్ గుండెపోటు వచ్చిన వ్యక్తిని కాపాడిన సంఘటన. తిరిగి రేపు ఇదే వేళ కలుసుకుందాం. నమస్కారం. Audio Jungle.